మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు 16వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 2025 అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు మేష రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటట్టు విషయాన్ని ముందుగా ప్రస్తావిద్దాము. ఇక్కడ మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారము అనేటప్పటికీ అది కూడా స్వక్షేత్రంలో కూడా ఉన్నారు. కొంచెం బలం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అవన్నీ అక్కర్లేదు. స్వక్షేత్రమా శత్రుక్షేత్రమా ఇవన్నీ అవసరం లేదు. కానీ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మరింత ఒక రవ్వంతైనా ఖచ్చితంగా ఆ ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా. అందుచేత 2వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక అదృష్టంగానే మనం భావించాలి. ఇక్కడ ముఖ్యంగా ఆ ధన విషయంలో మీకు ఏ విధమైనటువంటి లోటు రాదు మేషరాశి వారికి. అలాగే కుటుంబంలో కూడా మంచి వాతావరణం అంతా ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ అనురాగాలు, పిల్లల మీద తండ్రికి, తండ్రి మీద పిల్లకి ఎప్పుడూ ఉంటాయి, కానీ ప్రదర్శితం కావు. అక్కడ మనకి వెనకాల ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా, ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నా, ఏదో ఒక తలనొప్పితో బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా మన ఫ్యామిలీ మీద మనకు అభిమానం ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని చూపించలేకపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మీకు అట్లా కాదు. ఖచ్చితంగా కుటుంబంలో అందరి మీద కూడా ప్రేమాభిమానాలు మనం చూపించగలుగుతాం. వారు కూడా మన మీద చూపించగలుగుతారు. అలాగే ధనానికి లోటు ఉండదు. మాట కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క ప్రభావాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఈ కుటుంబంలో కానీ ఈ మేషరాశి వారికి కానీ సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఇట్లాంటి వాటిల్లో లలిత కళలో దేనిలో ఉన్న ప్రవేశం ఉన్నట్టయితే వారికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అలాగే ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు. అట్లా పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలమైన కాలము. అలాగే సినిమా రంగంలో వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం చేత లభిస్తాయి. ఈ విధంగా మనం శుక్రగ్రహం ద్వితీయ స్థాన ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఇక తృతీయ స్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతున్న మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురు యొక్క సంచారము శుభ ఫలితములనైతే ఇవ్వజాలదు. దానివల్ల వచ్చే ఫలితములు ఏంటి, ఏ విధంగా ఉంటాయి? శుభ ఫలితాలు ఇవ్వదన్నాం సరే, కానీ ఏ విధమైన ఫలితాలు, చెడ్డ ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నట్టయితే ఎవరు మీ ఇంట్లో మీ సోదరులు, మీ అన్నదమ్ములు ఎవరు మీరు చేసే పనికి ప్రోత్సహించరు. వెళ్ళరా అబ్బాయి మేము ఉన్నామని వెనకాల ఎవరు హామీ ఇవ్వరు. అలాగే అంటే మనసా వాచా కర్మణ కూడా డబ్బులు ఆర్థికంగా కావచ్చు, మాట రూపంలో కావచ్చు, ఎట్లాగో కూడా మీకు సపోర్ట్ ఇవ్వజాలరు. ఓకే, ఇకపోతే ఇక మనం ఎక్కడో పని చేస్తున్నాం, ఎక్కడో వృత్తి జాబ్ చేస్తున్నాం, అక్కడ మీతోటి వాళ్ళు కానీ మీకంటే పై స్థాయి వారు కానీ కింద స్థాయి వారు కానీ ఎవరు కానీ మీకు అక్కడ కోఆపరేషన్ ఉండదు. అలాగే మనం సొంత వ్యాపారం చేసుకుంటున్నాం, అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. ఏవో లేనిపోయిన ఇబ్బందులన్నీ ఏర్పడుతుంది, అవకాశం ఉంటుంది. ఈ 3వ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వదాం. ఇంతవరకు మనం చెప్పుకోవాలి. ఇకపోతే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారము జరుగుతున్నదండి. ఈ పూర్తిగా ఈ 15 రోజులు కూడా రవి యొక్క సంచారం చతుర్థంలో జరుగుతుంది. చతుర్థంలో రవి యొక్క సంచారం మాత్రము శుభ ఫలితాలు ఇవ్వజాలదు. ఏ విధమైన దుష్ఫలితాలు ఉంటాయి అన్నట్టయితే తల్లిగారితో మనకు ఉన్నటువంటి అనుబంధంలో, లేకపోతే ఆవిడ నాలుగు మన ఏదో కేకలు వేసేటట్టుగా, లేకపోతే మన మందలించేటట్టుగా ఆవిడ ఉంటారు. అలాగే మనం కూడా తల్లిగారికి ఎంత గౌరవం ఇవ్వాలో అందులో ఆవగింజ కూడా తగ్గరాదు. నీకు కోపం ఉన్నారా అని ఏమన్నారా అని తల్లిని మాత్రం ఒక్క మాట
ఒక్క మాట కూడా నువ్వు అనడానికి వీలు ఉండదు. ఆ విధంగా ఆవిడ కోపడినా కూడా నువ్వు ఉండాలి, పడే ఉండాలి. ఆమె దూషించినా కూడా అవి నీకు వరాలే. కన్న తల్లి, కన్న తండ్రి నీ మీద కోపం చేసుకుంటే కూడా అది నీకు దేవుడిచ్చిన వరాలు లాంటివి. అర్థమైందండి? అంచేత అమ్మగారి పట్ల భక్తి శ్రద్ధలతో కలిగి ఉండండి. ఆవిడ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఇంకా మిగతా ఏ ఇబ్బందులు ఉన్నాయి, అమ్మ ఆరోగ్యం బాగుందా, ఇవన్నీ అడగండి. లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళవా, లేకపోతే తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఇంటికి తీసుకురావటమా, ఆవిడ వయసును బట్టి అక్కడ ఉండేటువంటి పొజిషన్ బట్టి ఈ విధంగా తల్లిగారితో మీ యొక్క అనుబంధాన్ని పెంచుకోవాలి. ఓకే. ఇకపోతే విద్య విషయంలో కొంచెం మనకు దృష్టి విద్య మీద నిలబడకపోవటం, ఇంకా భూమి, గృహము, వాహనము ఇత్యాదివన్నీ ఉన్నప్పటికీ కూడా వాటితోటి అవి కూడా ఏదో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంటి దగ్గర మన సొంత ఇల్లే ఏదో నల్ల ఇబ్బంది పెట్టింది, లేకపోతే కారు ఉంది అదే ఏదో ఇబ్బంది పెడుతుంది, ఏదో రిపేర్ వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా ఈ 15 రోజుల్లో మనకి ఈ రవి యొక్క సంచారం 4వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే అక్కడే 4వ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ బుధుని యొక్క సంచారము, ఈ రవి బుధులు ఇద్దరు కలిసి ఒకే రాశిలో ఉన్నారు, కర్కాటక రాశిలో. మేషరాశి నుంచి 4వ రాశిలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఏవైతే రవి వలన చెప్పుకుంటున్నామో ఇబ్బందులు ఉన్నాయని, వాటికి క్వైట్ ఆపోజిట్, పూర్తి వ్యతిరేకంగా మనకి బుధుని వలన నీకు అమ్మగారితో నీకు ప్రేమానుబంధాలు పెరుగుతూ ఉంటాయి. విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహనాల విషయంలోనూ అన్నిట్లో కూడా నీకు అన్నీ అనుకూలంగా జరిగేటట్టుగా బుధుడు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రవి వ్యతిరేకంగా చేస్తుంటే బుధుడు అనుకూలంగా చేస్తూ ఉంటాడు. ఇదేంటంటే మరి ఒకే స్థానంలో ఉండిద్దరూ ఒక రకంగా అనుకోవాల్సిన పని లేదండి. ఇది అలాగే జరుగుతుంది. ఇప్పుడు కుటుంబంలో మీరున్నారు, మీ కుటుంబంలో 5-6 మంది ఉన్నారు. మీరు, మీ భార్యామణి గారు, 2 పిల్లలు ఉన్నారు, మాకు అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. మీరు డబ్బు సంపాదించి వస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు. ఆవిడ వంట చేసి ఆవిడ పెడుతోంది, ఏమంటే మీ భార్యామణి గారు చేస్తున్నారు. మీ అబ్బాయి ఉన్నాడు, వాడు చేసి అల్లరి వాడు చేస్తూనే ఉంటాడు, చదువుతూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు, పగల కొడుతూ ఉంటాడు, విరగొడుతూ ఉంటాడు. వాడికి ఏం తెలియదు కదా. అలాగే అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ఏదో చదువుకుంటుంది, అబ్బాయి అంత అల్లరి చేయరు. పాపం కామన్గా జనరల్గా అమ్మాయిలు అబ్బాయిలు చేసినంత అల్లరి చేయరు, కానీ ఆ అమ్మాయి కూడా చేస్తుంది. అమ్మో తక్కువ ఏమి కాదు అంటే కొంచెం కనబడకుండా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అమ్మాయికి అబ్బాయికి తేడా. అంచేత ఒక కుటుంబంలో నలుగురు ఉన్నా కూడా 4 రకాలైనటువంటి విధాలుగా ఉన్నట్టుగానే ఇక్కడ 4వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు కూడా అదేవిధంగా ఆయన ఫలితాలు, రవి దుష్ఫలితాలు కలగజేస్తుంటే అదే వాటికి క్వైట్ ఆపోజిట్గా అంటే పూర్తిగా వ్యతిరేకంగా బుధ భగవానుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా బుధుని యొక్క ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే మేషరాశి వారికి 5-6 స్థానాలలో, మేషరాశి వారికి 5-6 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో 26వ తారీఖు వరకు, అంటే 16 నుంచి 26 వరకు మీకు అక్కడ పంచమ స్థానంలో సంచారం జరుగుతోంది. ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటువంటి రోజులు అనుకూలము కాదు. దేని మీద దుష్ప్రభావం చూపిస్తుంది అన్నట్టయితే సంతానం మీద, చదువుకునే పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, ఈ ఆటల్లో గాయాలు తగిలించుకోవటము, తద్వారా అనుకోనేటువంటి ఖర్చులు కొంత మీద పడటము, ఈ విధంగా ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, వాడు పక్క వాళ్ళ పిల్లాన్ని కొట్టడం, వాళ్ళు మన ఇంటి మీదకి రావటం, మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడుట అని ఈ విధమైన తలనొప్పులు ఉంటాయి. ఇంకొంచెం పెద్దవాడు అనుకోండి, ఇంక మీకు చెప్పక్కర్లేదు, ఇంకా ఇంటర్మీడియట్ 10th వరకు వచ్చినట్టయితే దుష్ట స్నేహాలు పట్టడము, అది లైఫ్ను కూడా పాడు చేసేస్తుంది, జీవితాన్ని పాడు చేసేటువంటి చెడ్డ అలవాట్లన్నీ కూడా అలవాటు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత 5వ స్థానంలో ఉన్నప్పుడు కుజుని యొక్క సంచారం వల్ల సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. తదుపరి 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు మాత్రం ఇక్కడ మీకు చక్కగా 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి 6వ స్థానంలో అదే కుజుడు 5వ స్థానంలో దుష్ప్రభావం చూపిస్తే 6వ స్థానంలోకి వచ్చేటప్పటికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగుండేలాగా చేస్తారు. అలాగే మనకి ఏదైనా ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మర్యాదపూర్వకంగా మనకు డబ్బులు ఇచ్చేస్తారు. లేదా మనం ఎవరికో ఇవ్వాలి ఎప్పటి నుంచో,
ఇవ్వలేకపోతున్నాం, డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నాం, ఏవో పరిస్థితులు టక్కన ఆ స్పాట్లో, ఆ నిమిషంలో, ఆ ఆ రోజు ఏదో ఖర్చు వచ్చేస్తుంది, దాన్ని అటు మరలించేస్తాం. ఆ డబ్బుల్లో ఉన్న డబ్బుల్ని అట్లా మరలించడం ద్వారా అక్కడ మనం ఆ అబ్బాయికి డబ్బులు ఇవ్వలేకపోతుంటాం. ఇదేంటి గురువు గారు ఇంత లేట్ చేశారు అన్నట్టయితే కూడా మనం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సరి అయిన సమయంలో ఇవ్వలేకపోయినా ఇప్పుడు కుజుని యొక్క సంచారం 6లో జరుగుతున్నప్పుడు మాత్రం తప్పకుండా అతని బాకీ తీర్చేయగలుగుతాము. లేదు, మనమే అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం, మంచి పని కోసం, ఒక భూమి కొనటం కోసం, ఇల్లు కొనటం కోసం, ఒక కారు కొనటం కోసం, లేకపోతే పిల్లవాడిని చదువు నిమిత్తం ఏదో ఫారినో లేకపోతే మరో ఊరో ఎక్కడ దూరం ఖర్చు కోసం మీరే ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఆ డబ్బులు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. దానివల్ల మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో సందేహం ఏమీ లేదు. ఇకపోతే ఇంకా ఈ 5వ స్థానంలోనే కేతుగ్రహం కుజుడితో పాటుగా కేతుగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతోంది. ఇది సుమారుగా ఇంచుమించు 45 రోజుల నుంచి జరుగుతూనే ఉందనుకోండి. అంటే ఒక నెల 15 రోజుల పాటు జరుగుతుంది. ఈ నెల 15 రోజుల్లో కొంతకాలం గడిచింది, ఇక ఉన్న కొద్ది రోజులు మాత్రం ఉన్నాయి. అంటే మనకి కన్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు విడిపోతున్నారు. ఈ కుజుడు కేతువు కలయిక అనేటటువంటిది జాతక రీత్యా, అదే గోచార రీత్యా కొద్దిపాటి ఫలితం ఉంటుంది, కానీ ఇది దేశం మీద, దేశ కాలమాన పరిస్థితుల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది ఈ 16వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో, అంటే కుజుడు అక్కడి నుంచి మారే వరకు ఈ లోపల ఎవరైనా కొత్తగా జన్మించి ఉన్నట్టయితే వారికి పిశాచ యోగం అని కూడా నిలబడుతుంది. అంటే జాతకం అనేటటువంటిది ఎక్కడి నుంచో ఊడిపడదండి, అది కూడా గోచారమే. మీరు ఏ రోజున, ఏ నెలలో, ఏ సంవత్సరంలో ఎక్కడ పుట్టారో ఆనాటి ఆ గోచారమే మీది పర్మనెంట్ జాతకం. అయితే ఏంటంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి మనం అక్కడ లగ్నాన్ని మనం కనుక్కోవడం జరుగుతుంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది జాతకం, ఇది గోచారం. అంచేత గోచారంలో ఈ యోగాలు అనేటటువంటివి కుజుడు కేతువు కలవటం అనేది ఇది దేశం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ యోగాలు ఏమి వర్తించవు గోచారంలో అని మా పెద్దలు చెప్పంగా నేను విన్నాను. అది మరి ఎవరికైనా, మన జ్యోతిషమిత్రులు ఎవరికైనా గోచారంలో కూడా వర్తిస్తుందని తెలిస్తే దయచేసి నాకు కొంచెం తెలియజేయండి. ఇందులో అది మనకి శాస్త్రం దొరుకుతుందని చూస్తే తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను. ఓకే అండి. ఇకపోతే వీరికి ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశిలో రాహుగ్రహం యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. లాభస్థానం అంటాము దాన్ని అక్కడ చెప్పేది ఏంటంటే ఇంట్లో సోదరులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు, ధనార్జన పెరుగుతుంది, వ్యవహారంలో నైపుణ్యం పెరుగుతుంది, ఇత్యాది ఏది పట్టుకున్నప్పటికీ కూడా శుభప్రదంగానే పూర్తవుతూ ఉంటుందండి ఈ లాభస్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం. ఓకే. ఇకపోతే శనీశ్వరుని యొక్క సంచారం వ్యయ స్థానంలో జరుగుతోంది. ఈ వ్యయ స్థానంలో జరగటం వల్ల ఇక్కడ మనకి చెప్పాలి అన్నట్టు ఇది ఏలినాటి శని జరుగుతున్నదని అర్థం అండి. వ్యయ స్థానంలో మూలాన విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే శత్రుభయం ఎక్కువగా ఉంటుంది, మనోవిచారం కలుగుతుంది, కొంతమందికి కలతర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 850 కోట్ల జనాభా, 195 దేశాలు ఉన్నవి రాసులు ఇవే. 12 రాసులే మనం చెప్పుకుంటున్నటువంటి 12 రాసులే. మీరు 12 పెట్టి భాగించండి 850 కోట్లని, మీకు సుమారుగా 700 కోట్ల జనాభాకి ఒకటే జరుగుతుందండి, జరగదు. కాబట్టి కొంతవరకు జరుగుతుంది, కాదనలేము. దాన్ని తీసి పక్కన పెట్టడానికి ఏమీ లేదు, దేని ప్రాముఖ్యత దానికే ఉంటుంది. అందుచేత ఇందులో ఈ 70 కోట్ల జనాభాలో కొంతమందికి ఇక్కడ కళత్ర నష్టం అంటే భార్య నష్టం జరగడం ఉంటుంది. అలాగే కారాగార నివాసం చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే 70 కోట్ల మందిలో ఎంతమంది మహానుభావులు ఉంటారండి, కొన్ని కోట్ల మంది మహానుభావులు ఉంటారు, కొన్ని కోట్ల మంది పరమ దుష్టులు మూర్ఖులు ఉంటారు.
అందులో ఎవరికో కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది కేవలము ఇది మీకు మీరు మేషరాశి వారు అందరూ ఇది నాకే కాబోసు ఇది నాకే కాబోసు అని చెప్పేసి ఫీల్ అయిపోయి దీన్ని అంత మానసిక క్షోభ పెట్టుకోవాల్సిన పని లేదండి. మీది వ్యక్తిగత జాతకంలోనే మీకు 100% నుంచి 90% వరకు నిష్ణాతులైన వారి చేత రాయించి ఉన్నట్టే దానికి దీన్ని అనుసంధానం చేస్తూ చూసుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి ఫలితాలు అప్పుడు వస్తాయి. అంతేగాని కేవలం గోచార ఫలితాలే 100% మీకే అనుకోవద్దు. ఇందులో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకటి కూడా జరగకపోవచ్చు. 70 కోట్ల మంది ఇది కాదు. ఓకేనండి. ఈ విధంగా మనం ఈ శని యొక్క ప్రభావం వల్ల ఈ విధమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. ధన నష్టం అంటే ఏదో పరస కొట్టేశాడు, లేకపోతే ఇందులో పెట్టుబడి పెట్టాడు, వాడు లేచిపోయాడు, అది అది ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు మీ సుఖానికో లేకపోతే చుట్టాలకో ఏదో అడ్డుపడ్డారు. ఖర్చు పెట్టడం వేరు, పోగొట్టుకోవటం వేరు. ఆ విధమైనటువంటి ఆ తేడాను కూడా గమనించుకోవాలి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మేషరాశి వారికి మనం ఫలితాలు చెప్తాం. శుభం.